ఎన్నికలు త్వరలో రాబోతున్నాయని చెప్పి భావిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భేటీ. పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు 2.5 గంటల పాటు చర్చలు జరిపినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం ఇది రెండోసారి. గతంలో 2014 ఎన్నికల్లో ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన మద్దతు కోరటం జరిగింది. ఆ పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మద్దతు ఇవ్వటం, ఆ తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటం మనందరికీ విదితమే. మళ్ళీ ప్రస్తుతం 2024 సంవత్సరంలో జరగబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకోవటం, ఆ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు 1-2 సార్లు చంద్రబాబు నాయుడు గారిని కలవటం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారితో 2.5 గంటలు భేటీ అవ్వటం ఏదైతే ఉందో అది పొత్తుని ముందుకు తీసుకెళ్ళేటువంటి కార్యక్రమం. అంటే యాక్చువల్గా ఏంటంటే పొత్తు అనేది అనేక చిక్కుముడులతో ముడిపడి ఉంటుంది, అంత ఈజీ కాదు. చాలామంది ఏమనుకుంటారంటే నాయకులు ఇద్దరు అనుకుంటే పొత్తు కుదురుతుంది అనుకుంటారు. ఇద్దరు నాయకులు కూర్చొని మాట్లాడుకున్నంత మాత్రాన పొత్తు సాధ్యం కాదు. పొత్తు అనేది ఎలా ఉండాలి అంటే కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పనిచేసి ఆ కూటమిని విజయం వైపు నడిపించే విధంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, లేకపోతే ఆయనకున్నటువంటి రాజకీయ వ్యూహం, ఇవి కొంతమేరకు పనిచేస్తే. కానీ ఆవేశపూరితమైనటువంటి జన సైనికులు, మరి స్వార్థపరులైనటువంటి గతంలో అధికారాన్ని అనుభవించి అధికారాన్ని వదులుకోవటానికి సిద్ధపడినటువంటి స్వార్థపూరితమైనటువంటి టీడీపీ కార్యకర్తలు, వీరికి మధ్య పొంతన కుదరడం ఎట్లా అనేదే సమస్య. వీళ్ళకేమో ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. వాళ్ళేమో పెట్టుబడిదారీ వర్గాలు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాస్త కోస్త డబ్బులు సంపాదించుకునేటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడరు. వాళ్ళ అధికారం కోసం అరువులు చేస్తూ ఉంటారు. వీళ్ళ అధికారంతో పని లేదు, వీళ్ళకి ఏంటంటే ఆవేశాలు ఎక్కువ, ఆలోచనలు తక్కువ, స్పీడ్గా వెళ్తూ ఉంటారు. నాయకుడికి సలహాలు ఇస్తూ ఉంటారు. రకరకాలు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే జనసేన పార్టీలో రకరకాల మిళితమైనటువంటి కార్యకర్తలు, వాళ్ళకి ఆవేశం ఉంటుంది, అభిమానం ఉంటుంది, హక్కును చేర్చుకుంటారు. మా నాయకుడికి సీఎం కావాలంటారు, నాయకుడు పెద్ద స్థాయిలో చూడాలంటారు. ఇవన్నీ బాగానే ఉంటాయి. పొత్తులో వెళ్ళేటప్పుడు ఎవరు సీఎం ఏంటి అనేది ఇప్పుడే ఎలా నిర్ణయిస్తారు? దానికి తోడు మిగతా పార్టీతో, అంటే ఏదైతే వైరుధ్య భావాలు ఉన్నటువంటి పార్టీలతో కలిసి పనిచేయాల్సి వచ్చేటప్పటికి అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. దానితోడు ఈ డామినేటింగ్ క్యారెక్టర్ తెలుగుదేశం పార్టీ వర్గాలది ఏంటంటే పెత్తందారి పోకడలు. మరి ఈ పెత్తందారులతో కలిసేటువంటి మనస్తత్వం వీళ్ళకి లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అందుకే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళటం యొక్క ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీకి నేను గౌరవిస్తున్నాను, జనసేన పార్టీతో కలిసి పనిచేసేటప్పుడు వాళ్ళ యొక్క కార్యకర్తలకి, వాళ్ళ యొక్క కేడర్ కూడా మిగతా నియోజకవర్గాల్లో నియోజకవర్గ నాయకులు కానీ కేడర్ కానీ వాళ్ళకి తగినటువంటి గౌరవం ఇవ్వాలి అనేటువంటి సందేశాన్ని పంపించడం. ఇది సైకలాజికల్గా ఆ రెండు వర్గాలని కలిపేటువంటి కార్యక్రమం. అయితే ఎన్ని సీట్లు, పొత్తు ఎలా ఉంటుంది ఏంటి అంటే పొత్తు గౌరవప్రదంగా ఉండాలి, ఇన్ని సీట్లు ఇస్తేనే ఒప్పుకోవాలి, లేకపోతే పొత్తు ఒప్పుకోవద్దనేమో పక్కన జనసేన పార్టీ నాయకుడి పైన ఒత్తిడి తీసుకొస్తారు. తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఎక్కువ స్థానాల్లో మనమే పోటీ చేయాలి, అరకొర సీట్లు జనసేనకి ఇవ్వాలి, తద్వారానే పొత్తు ఉండాలి, కానీ ఎక్కువ సీట్లు వాళ్ళకి ఇస్తే రేపొద్దున ఇబ్బంది అవుతుంది అనేది వీళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఇద్దరు కూడా త్యాగాలకు సిద్ధం కావాలి. దానికి తోడు గత ఎన్నికలను ప్రాతిపదికగా తీసుకొని పొత్తుకెళ్ళటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఏ ఎన్నిక ప్రత్యేకం. ఈ ఎన్నికల్లో ఉన్నటువంటి పరిస్థితి గత ఎన్నికల్లో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధం ఉండదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రెండు పార్టీలు కూడా ఎవరి గౌరవానికి భంగం కలగకుండా
తగిన విధంగా సీట్ల షేరింగ్ ఉండాలి, పవర్ షేరింగ్ ఉండాలి. దాంతోపాటు కార్యకర్తలు కలిసి పనిచేయాలా. మా నాయకుడు సీఎం కావాలా, మా నాయకుడు సీఎం కావాలని కాకుండా ఏదైతే ప్రధాన ప్రత్యర్థిగా వైఎస్ఆర్సీపీని భావిస్తున్నారో ఆ వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి అంటే వీళ్ళు దాన్ని ప్రధానమైన అంశంగా తీసుకోవాలి. ఎవరి సీట్లు ఎన్ని, ఎవరికి మంత్రి పదవులు ఎన్ని, ఎవరు ముఖ్యమంత్రి, ఈ విషయాలు ప్రధానమైన అంశాలు అయినప్పుడు పొత్తు సమన్వయంతో ముందుకు పోవడం కష్టం. వీళ్ళకి ప్రధానమైన అంశం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఒకసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లుద్ది, రాష్ట్రాభివృద్ధి ఉండదు. కాబట్టి ఒక అరాచకమైనటువంటి, ఒక రాజరిక పోకడలతో ఉన్నటువంటి ఒక ప్రభుత్వాన్ని పారదోలాలి అంటే అందరం కలిసి పనిచేయాలనేటువంటి భావన, ఆలోచన కింద స్థాయి దాకా తీసుకెళ్ళగలిగితే అప్పుడు మాత్రమే పొత్తు అనేది సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అది ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కూడా అనేక రకాల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో ఒకళ్ళు పోటీ చేస్తే మరొకళ్ళు మద్దతు ఇవ్వకపోతే దానివల్ల ఇబ్బందులు వస్తాయి. పొరపాటున రెబల్స్ వేస్తే ఇద్దరు నాయకులు బీఫారాలు ఇవ్వకుండా, మరి ఆ నాయకుల్ని కన్విన్స్ చేయకుండా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు మద్దతు ఇచ్చుకునేటువంటి పరిస్థితి లేకపోతే రెబల్ క్యాండిడేట్లు రంగంలోకి దిగితే పొత్తు వల్ల ప్రయోజనం లేకపోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేనకు టికెట్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీలో ఒక బలమైన నాయకుడు ఉన్నాడు. ఆయన జనసేన పార్టీకి చేయడానికి ఆసక్తి చూపించడు. అలాంటప్పుడు ఆయన ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తాడు. అలాంటప్పుడు పరిస్థితి ఏమవుద్ది? లేకపోతే నామినేషన్ అయిపోయినా అంతరంగంగా ప్రత్యర్థి పార్టీలకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఇవన్నీ చాలా జరుగుతాయి. వీటన్నిటినీ తట్టుకుని ఇవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి అంటే ఇలా అనేక సార్లు కూర్చోవాల్సి వస్తుంది. రాబోయే ఇబ్బందులను ముందుగానే గుర్తెరిగి ఎక్కడెక్కడ సమన్వయం చేసుకోవాలి, ఎవరికి ఏ రకమైనటువంటి ప్రయారిటీ ఇవ్వాలి, ఒకవేళ బలమైన నాయకులు ఉన్నప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి హామీలు ఇచ్చి వాళ్ళని సంతృప్తిపరిచేటువంటి పరిస్థితి, ఇవన్నీ కొనసాగితే తప్ప పొత్తు ముందుకు పోయేటువంటి అవకాశం లేదు. చాలా విషయాలపైన ఇంకా స్పష్టత రావాల్సింది, చాలా విషయాలపైన చర్చలు జరగాల్సింది. ఇప్పుడున్నటువంటి సమాచారం ఏంటంటే సుమారుగా ఒక 60 సీట్ల వరకు జనసేన పార్టీ అడుగుతున్నట్లు, దానిపైనే చర్చలు జరుగుతున్నట్లుగా వస్తున్నటువంటి ఊహాగానాలు. ఎంపీ సీట్లపైన పెద్ద పేచీ ఏం లేదు, కానీ అసెంబ్లీ సీట్ల విషయంలో 60 సీట్లకు తగ్గకుండా కావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పట్టుబడుతున్నట్టుగా, అన్ని సీట్లు ఇస్తే దాంట్లో గెలుపు అవకాశాలు ఏమున్నాయి, ఏ సీట్లు కేటాయించాలి, ఒకవేళ అక్కడ బలమైనటువంటి అభ్యర్థులు లేకపోతే తర్వాత పరిస్థితులు ఏంటనే విషయాలపైన చర్చలు జరుగుతున్నట్లుగా అందుతున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ముందెత్తున అభ్యర్థులను ప్రకటించకపోతే ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. నామినేషన్లు చివరిదాకా అభ్యర్థులను ప్రకటించకుండా, పొత్తులను తేల్చకుండా ఈ చర్చలు కొనసాగితే తద్వారా బెనిఫిట్ పొందేటువంటి అవకాశం వైఎస్ఆర్సీపీకి అవుతుంది. కాబట్టి ఏంటంటే ఈ విషయాలపైన త్వరగా తేల్చి వాళ్ళిద్దరి యొక్క ఒపీనియన్ కూడా అదే. పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒపీనియన్ కూడా ఏంటంటే సంక్రాంతి లోపు ఇవన్నీ పూర్తి చేసుకోవాలి, సంక్రాంతి తర్వాత అభ్యర్థులను ప్రకటించి తద్వారా ఎన్నికలకు సంసిద్ధం కావాలి. దానితోడు ఉమ్మడి మీటింగ్లు ఏర్పాటు చేసుకోవాలా, ఉమ్మడి కార్యాచరణ ప్రకటించాలా, ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలా, తద్వారా ప్రజల్లో విశ్వాసం కలిగించాలి అనేటువంటి ధ్యేయంతోనే, ఆ ఉద్దేశంతోనే ఈ చర్చలు జరుగుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. చూద్దాం ఏం జరుగుతుంది.